హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. లిగమెంట్లు అనేవి మన శరీరంలో ఉండేటువంటి మోకీళ్ళలోని ఎటువంటి పాత్రను పోషిస్తాయి? ఈ లిగమెంట్ ఇంజురీస్ అనేది ఏ రకంగా జరుగుతుంది? ఎన్ని రకాలుగా ఉంటాయి? దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేజే రెడ్డి గారు, అడ్వాన్స్డ్ రోబోటిక్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. హలో సార్. హలో సార్, సో లిగమెంట్స్ అనేవి అసలు మన మోకీళ్ళలో ఎటువంటి పాత్రను పోషిస్తాయి? ఎందుకు ఈ లిగమెంట్స్ అనేది మనకు అవసరం? ఈ లిగమెంట్ టైర్లను ఎందుకు అవుతూ ఉంటాయి? సో ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవి? మోకాళ్ళలో ఉండే లిగమెంట్, నీ జాయింట్లో ఉండే లిగమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన లెగ్ బోను టు థై బోన్ అటాచ్ చేస్తూ ఉంటాయి. మన డే టు డే యాక్టివిటీస్లో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్ ఇన్ మన బాడీలో. అండ్ మెజారిటీ యాక్టివిటీస్కు ఇది హెల్దీగా ఉండవలసి ఉంటుంది. సో దీంట్లో మెయిన్లీ 4 లిగమెంట్స్ ఉంటాయి. ముందు లోపల ఉండేది ఏసీఎల్ అంటాము, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. వెనకాల ఉండేది పీసీఎల్ అంటాం, అంటే పోస్టీరియర్ వెనక భాగంలో ఉన్నది పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్. సైడ్లో ఉన్నది కొల్లేటరల్ లిగమెంట్స్ అంటాం. ఒకటి లేటరల్ సైడ్ అంటే అవుట్ సైడ్ ఉంటుంది, ఇంకోటి ఇన్సైడ్ ఉంటుంది. ఈ విధంగా 4 లిగమెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లిగమెంట్స్. ఈ 4 లిగమెంట్స్లో ఏది ఒకటి డ్యామేజ్ అయినా కూడా మనము నార్మల్ అంటే వాకింగ్ చేయలేము, మెట్లు ఎక్కడ దగ్గర ఇబ్బంది అవుతుంది, రన్నింగ్ చేయలేము, క్లైంబింగ్ చేయలేము. అదేవిధంగా 2 డిస్క్స్ అని ఉంటాయి, మెనిస్కస్, కార్టిలేజెస్, స్ప్రింగింగ్ యాక్షన్ చేస్తాయి, మన జాయింట్స్ అవి ప్రొటెక్ట్ చేస్తాయి. డే టు డే యాక్టివిటీస్లో ఇవి షాక్ అబ్జార్ప్షన్గా పనిచేసి మన జాయింట్ సర్ఫేస్ను ప్రొటెక్ట్ చేస్తాయి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ లిగమెంట్స్ ఇది తెలుసుకునే ముందు మనము మోకాలు అనేది చాలా ఇంపార్టెంట్ లిగమెంట్ అని చెప్పాను. నార్మల్గా నడిచినప్పుడు 6 to 7 times ఆఫ్ బాడీ వెయిట్ పాస్ అవుతుంది మోకాల నుంచి. జస్ట్ బాడీ వెయిట్ కాదు, 6 times బాడీ వెయిట్. ఎందుకంటే నడిచినప్పుడు ఈ కండరాలు కంట్రాక్ట్ అయ్యి అంత ఫోర్స్ను జనరేట్ చేస్తాయి. అదే మనము మెట్లు ఎక్కి దిగినప్పుడు 12 times ఆఫ్ బాడీ వెయిట్ వెళ్తుంది. ఓ మై గాడ్. అదే కింద కూర్చొని లేచినప్పుడు 18 times ఆఫ్ బాడీ జనరేట్ అవుతుంది. సో అందుకని ఎవరికైతే మోకాళ్ళ ప్రాబ్లం ఉందో, ఆర్థరైటిస్ ఉందో, 1 kg తగ్గినా కూడా 18 times kg దాని మీద లోడ్ తక్కువ అవుతుంది. సో ఇమాజిన్ 50 kilos ఉన్న వాళ్ళు కింద కూర్చొని లేస్తే 900 kilograms వెయిట్ పాస్ అవుతుంది. సో అది బయోమెకానిక్స్ ఆఫ్ ది నీ జాయింట్. సో ఆ లిగమెంట్స్ అనేవి ఆ విధంగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో కామన్ ఇంజరీస్ మీరు అన్నట్టు కదా, కామన్ ఇంజరీస్, ఈ లిగమెంట్స్ జనరల్లీ స్పోర్ట్స్ ఇంజరీస్లో జరుగుతూ ఉంటాయి. ఫుట్బాల్ ఇంజరీస్ వెరీ కామన్, టెన్నిస్లో కామన్, అండ్ ఎనీ అదర్ రగ్బీ, ఫుట్బాల్, క్రికెట్లో. ఎలా అంటే మనము కింది భాగము లెగ్, ఫుట్ భాగము ఫిక్స్ అయ్యి నీ థై భాగము రొటేట్ కావడం వల్ల ఈ 4 లిగమెంట్స్లో ఏ లిగమెంట్ అనేది తెగడానికి వీలవుతుంది. అంటే లిగమెంట్ టైర్ అయిన తర్వాత మళ్ళీ సర్జరీ చేస్తే వాళ్ళు నార్మల్ అవుతారు. కానీ ఇండియాలో ఎలా అంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇండియాలో కామన్ కాజ్ ఆఫ్ లిగమెంట్ ఇంజరీస్ 2-wheeler యాక్సిడెంట్. ఎందుకంటే సిమిలర్ మెకానిజం ఇంజరీ సిమిలర్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, 2-wheeler యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ ఫీట్ ఏమవుతుందంటే ఆ 2-wheelerలో స్టక్ అవుతుంది, నీ రొటేట్ అవుతుంది, సిమిలర్ టు ఫుట్బాల్ ఇంజరీ. సో మన ఇండియాలో ఈ బైక్ యాక్సిడెంట్స్ వెరీ కామన్ కాజ్ ఫర్ నీ ఇంజరీస్, లిగమెంట్ ఇంజరీస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎలా అంటే ఈ యాక్సిడెంట్, స్పోర్ట్స్ ఇంజరీ అయిన తర్వాత ఏం చేస్తారు, పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది, నడవాలంటే ఇబ్బంది అవుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రే తీసుకుంటారు. ఎక్స్రేలో ఏముండదు, నార్మల్ ఉంటుంది అని, ఇది ఏమి ఫ్రాక్చర్ ఏం లేదు అని మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తారు. కానీ అది కన్సిస్టెంట్గా పెయిన్ వస్తుంటుంది, సిమ్టమ్స్ వస్తుంటాయి. చాలా వరకు ఈ డయాగ్నోసిస్ మిస్ అవుతుంటుంది. అందుకని వాళ్ళు ఇదే వదిలిపెట్టేస్తే ఏమవుతుందంటే జాయింట్ అరిగిపోయి, ఈ సర్ఫేస్ అంతా అరిగిపోయి ఆర్థరైటిస్గా డెవలప్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఎవరికైతే ఇంజరీస్ అయ్యి పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, లింపింగు, మెట్లు ఎక్కుతుంటే ఇబ్బంది అయ్యి ఇన్స్టెబిలిటీ ఉన్న వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి. లిగమెంట్ ఇంజరీస్ అనేది డయాగ్నోసిస్ చేయాలంటే మనం ఎంఆర్ఐ స్కాన్. ఓకే, నార్మల్ ఎక్స్రేలో వాటిలో తెలియటం కాదు. సార్, ఇప్పుడు ఇది ఆల్రెడీ మీరు నీ రీప్లేస్మెంట్ చేస్తే వచ్చిందా అది లాస్ట్ ఫైనల్? ఒకవేళ అంటే ఆర్థరైటిస్ వస్తూ స్టేజెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేజ్, ఫైనల్ స్టేజ్లో రిప్లేస్మెంట్ చేస్తాము.
ఈ లిగమెంట్స్ ఉన్నది మనము రిపేర్ చేసి నార్మల్గా చేసామనుకోండి, ఈ ఆర్థరైటిస్ రిప్లేస్మెంట్ ప్రివెంట్ చేయొచ్చు. సో ఆర్థోస్కోపీ అంటే ఏంటి సార్? ఈ ఆర్థోస్కోపీ అనేది ఈ లిగమెంట్ ఇంజురీస్ కి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఆర్థ్రోస్కోపీ అనేది వన్ వే ఆఫ్ ఆపరేటింగ్ ఆన్ ద నీ జాయింట్. ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళం అంటే ఓపెన్ చేసి లోపల చూసి కళ్ళతో చూసి ఆపరేట్ చేసేవాళ్ళము. ఈ రోజు రేపుల్లో టెక్నాలజీ వాళ్ళు ఏమవుతుందంటే ఆర్థ్రోస్కోపీ అంటే టెలిస్కోప్ నీ జాయింట్లో పెట్టి టెలిస్కోప్తో చూసి ఆపరేషన్ చేస్తాము. ఆర్థ్రోస్కోపీ అనేది ఎండోస్కోపీ లాగానే వన్ వే ఆఫ్ ఆపరేటింగ్ ఆన్ నీ స్ట్రక్చర్స్. ఆర్థ్రోస్కోప్ పెట్టి ఎనీ పార్ట్, ఏ పార్ట్ నీ జాయింట్లో డ్యామేజ్ అయిందో అది మనం రిపేర్ చేయడానికి ఉంటుంది. అంటే ఈ మెనిస్కస్, ఏసీఎల్, పీసీఎల్ ఆపరేషన్ చేయాలంటే ఈ రోజు రేపులో ఈ కీహోల్ ఆపరేషన్తో చేస్తాము, ఓపెన్ ఆపరేషన్ చేయము. కీహోల్ ఆపరేషన్ వల్ల ఏమవుతుందంటే ఇది మ్యాగ్నిఫైడ్ వ్యూ ఇస్తుంటుంది. మనం చిన్న హోల్ పెట్టి ఎంటైర్ జాయింట్కు యాక్సెస్ ఉంటుంది, మనం చూడగలుగుతాము. అది ఓపెన్ చేయాలంటే చాలా ఓపెన్ చేస్తే కానీ బ్యాక్ ఆఫ్ ది జాయింట్ వెళ్ళగలుగుతాము. కానీ టెలిస్కోప్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపలి పార్ట్ను చూసేసి ఒక సైడు టెలిస్కోప్ పెడతాము, ఇంకొక సైడు ఇన్స్ట్రుమెంట్స్ పెడతాము. మనము నైఫ్ కానీ లేజర్ కానీ ఆ రిపేర్ చేసేటి ఇంకో టన్నల్, ఇంకో హోల్ పెట్టి దాన్ని రిపేర్ చేయగలుగుతుంటాం. సో ఇది అనేది 1980s నుంచి వచ్చింది ఆర్థ్రోస్కోపిక్ టెక్నాలజీ. అప్పుడు అందరూ అనేవాళ్ళు అంటే ఆర్థ్రోస్కోపీతో ఏమీ చేయలేము, ఇది కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుందని. కానీ దాట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రొసీజర్. ఎక్సెప్ట్ నీ రీప్లేస్మెంట్, అన్ని ఆపరేషన్స్ ఆఫ్ ది నీ జాయింట్ కెన్ బి డన్ విత్ ఆర్థ్రోస్కోపీ. నీ రీప్లేస్మెంట్ లో కూడా నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుందా సార్? లేకపోతే పిఆర్పి థెరపీతో దాన్ని ఏమైనా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అంటారా? సో చాలా మంది దానికి వెళ్ళొచ్చు కదా అని అనుకుంటూ ఉన్నారు. ఎంతవరకు వెళ్ళాలి? ఇది ఒకటి ఈ రోజు రేపుల్లో ఇంజెక్షన్స్ ద్వారా కొంచెము పబ్లిక్ చాలా మిస్లీడ్ అవుతూ ఉన్నారు. మేము సీనియర్ సర్జన్స్ చాలాసార్లు చెప్పాము, అంటే దేర్ ఈజ్ అ రోల్ ఫర్ పిఆర్పి ఇంజెక్షన్స్, కానీ దాన్ని చాలా ఎక్స్టెండ్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే డబ్బులు పోతున్నాయి, బెనిఫిట్ లేదు. చాలామంది లాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టుకొని వస్తారు, రిపీటెడ్ ఇంజెక్షన్స్ తీసేసుకొని బెనిఫిట్ ఉండదు. పిఆర్పి ఇంజెక్షన్స్ ఎప్పుడు ఉంటున్నాయంటే ఆర్థరైటిస్లో 4 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1 to 4. స్టేజ్ 1, 2లో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కొంతవరకు బెనిఫిట్ అవుతున్నాయి. కానీ ఈ స్టేజ్ 4లో కంప్లీట్గా డ్యామేజ్ అయిన తర్వాత పిఆర్పి ఇంజెక్షను మ్యాజిక్ లాంటిది కాదు. అప్పుడు ఇన్వేరియబుల్లీ ఆపరేషన్ అవసరం ఉంటుంది, కానీ ఇమీడియట్ ఆపరేషన్ అవసరం ఉండదు. ఎవరైతే పోస్ట్పోన్ చేయగలుగుతారో, ఎవరైతే మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళు మెడిసిన్స్, ఫిజియోథెరపీతో మేనేజ్ చేయవచ్చు. నీ రిప్లేస్మెంట్ ఎవరికి అవసరం ఉంటుందంటే జనరల్ ఏమంటాము, ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ నీ రిప్లేస్మెంట్ ఈజ్ పెయిన్, సెకండ్ ఇండికేషన్ ఈజ్ పెయిన్, థర్డ్ ఇండికేషన్ ఈజ్ పెయిన్. అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ పెయిన్ వల్ల ఎఫెక్ట్ అయ్యి, స్లీప్ డిస్టర్బ్ అయ్యి, ఫోకస్ చేయలేకపోయి, డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకు నీ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. కానీ పిఆర్పి ఇంజెక్షన్స్ ఇనీషియల్ స్టేజెస్లో కొంతవరకు, అంటే ప్రతి ఒక్కరికి పనిచేస్తామని లేదు, కొందరిలో బాగా పనిచేస్తాయి, కొందరిలో పనిచేయవు. కానీ 100% గ్యారంటీ ఉంటుంది, మేము క్యూర్ చేస్తామని చాలా అడ్వర్టైజ్ చూస్తూ ఉంటాం ఈ రోజులో, విచ్ ఇస్ నాట్ ట్రూ. ఎవరికైతే సివియర్ ఆర్థరైటిస్ ఉందో, ఎక్స్రేలో ఆర్థరైటిస్ తెలిసిందంటే పిఆర్పి ఇంజెక్షన్ పనిచేయదు. రైట్. కమింగ్ టు లిగమెంట్ ఇంజరీస్, సో దీనికి ట్రీట్మెంట్ అయిన తర్వాత పోస్ట్ కేర్ ఏం చేయాలి? లిగమెంట్స్ లో జనరల్ కామన్ ఇంజరీస్ ఏసీఎల్ లిగమెంట్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. మీరు చూసింటారు, చాలా మంది సెలబ్రిటీస్ కు ఈ లిగమెంట్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. సో జనరల్ ఎలా అంటే ఈ లిగమెంట్ అనేది ఒకసారి టేర్ అయిన తర్వాత మన దాన్ని సూచర్ చేయలేము. మన బాడీలో స్పేర్ లిగమెంట్ ఉంటుంది. సో స్పేర్ లిగమెంట్ తీసేసి ఈ ఆర్థ్రోస్కోపీతో మనం మళ్ళీ అటాచ్ చేస్తాము. ఇటు సైడ్ ఒక స్క్రూ పెట్టి పైన ఒక బోల్ట్ పెట్టేసి సిమిలర్గా అటాచ్ చేస్తాము. సో అది 20 minutes to 25 minutes ప్రొసీజర్. అదే రోజు ఇంటికి పంపిస్తాము. అది 6 weeksలో బ్యాక్ టు నార్మల్ అవుతుంది. ఆల్మోస్ట్ 6 weeksలో డ్రైవింగ్ చేసుకోవచ్చు, 3 monthsలో జాగింగ్ చేయొచ్చు, 6 monthsలో బ్యాక్ టు స్పోర్ట్ చేయొచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లిగమెంట్స్ అన్ని రిపేర్ చేసిన తర్వాత బ్యాక్ టు నార్మల్ అవుతాయి. ఎందుకంటే మన న్యాచురల్ టిష్యూస్తోనే ఈ లిగమెంట్స్ రిపేర్ చేస్తున్నాము. ఈ నీ రిప్లేస్మెంట్ లాగా ఆర్టిఫిషియల్ మెటీరియల్ పెట్టడం లేదు. అందుకని మన బాడీలో ఇన్కార్పొరేట్ అయిపోయి మన నార్మల్ లిగమెంట్స్ లాగానే పనిచేస్తాయి. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లిగమెంట్ ఇంజరీస్ అనేది ఏ రకంగా జరుగుతూ ఉంటాయి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.